friends, welcome to my channel, your Jessie Vlogs. I am Prasanna Prasad. తమిళ చేసి ఉన్నారుగా ఆల్రెడీ. ఏంటంటే మా పాపతో ఫస్ట్ టైం బతుకమ్మ దసరా షాపింగ్ ఎలా జరిగింది, ఏమేమి తీసుకున్నాం పాప కోసం, డే ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. పాప షాపింగ్కి కోఆపరేట్ చేస్తుందా లేదా, లేకపోతే ఏడుస్తుందా ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చూద్దాం. యాక్చువల్లీ వెళ్ళగానే ఒక వీడియో అయితే తీసుకున్నాం, ఎందుకంటే పాపతో మెమరీస్ అన్నీ ఉండాలిగా. పాపతో షాపింగ్ చేస్తుంది అన్న ఫీలింగ్ ఎంత బాగుంది. బేబీ చూడండి ఎంత క్యూట్గా అవుతుందో. మై లిటిల్ క్యూట్ క్యాథరిన్. చూద్దాం, ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళగానే వీకెండ్ కదా, చాలా రష్ ఉంది మాల్లో. సో కొంచెం అలా డైరెక్ట్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయి పాప కోసం నేను ఫ్రాక్ చేస్తున్నా. మా హస్బెండ్ పాపను ఎత్తుకొని ఆడిస్తున్నాడు. పాప ఏమో సరదాగా మా హస్బెండ్తో ఆడుకుంటుంది. మా ఆయన చూడండి ఫ్రాక్ ఎలా సెలెక్ట్ చేస్తుందో ఆమెను అడుగుతుంది. పాపకి ఇంకా ఏదైనా తీసుకోవడానికి రెడీ, ఎందుకంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. అయినా ఎంత పుణ్యం చేసుకుంటూ పుడతారబ్బా ఆడపిల్లలు, నిజంగా కదా. వాళ్ళిద్దరు అలా చిన్న ఆట ఆడుకుంటున్నారు, నేను మాత్రం షాపింగ్ చేస్తూ ఫ్రాక్ తీసుకోవాలా లేకపోతే ఇంకేదైనా డ్రెస్ తీసుకోవాలా, షూ లేదు ఎట్లా అని చెప్పేసి, ఇలాంటి ఫ్రాక్ తీసుకోవాలి ఎలా అని చెప్పేసి నేను ఫుల్ సెర్చ్ చేస్తున్నాను. పాప అయితే షాపింగ్కి వెళ్ళేప్పుడు కోఆపరేట్ చేస్తుందా లేదా షాపింగ్లో, లేకపోతే ఏడుస్తుందా, అసలు ఎట్లా తీసుకున్నాం. ఫస్ట్ టైం ఫెస్టివల్ అంటే ఎంత హ్యాపీ ఉంటుంది ఎవరికి, సేమ్ ఫీలింగ్ మాకు కూడా ఉంది. సో ఫైనలీ ఒక 3-4 అయితే సెలెక్ట్ చేసినాం. బాగుంది, కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఇంకా చూస్తూనే ఉన్నా. ఒక 3-4 అయితే బిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టైల్ యూనియన్. సో నేరుగా స్టైల్ యూనియన్లోకి వెళ్ళిపోయి ఇంకేమైనా కొత్త మోడల్ ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి సెర్చ్ చేసిన. ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ కలెక్షన్ చాలా బాగుంది. ఇదేం ప్రమోషన్ ఏం కాదు, కానీ లైఫ్ స్టైల్లో కిడ్స్కి చాలా బాగుంది కలెక్షన్. నెక్స్ట్ ఏం చేసామంటే చాలాసేపు అయినా తిరిగి సో కాసేపు అలా కూర్చొని ఏమైనా తినాలి, తినడానికి ఫుడ్ ఆర్డర్ చేసినాం. టోకెన్ నెంబర్ 72. సో వచ్చేలోపు చాలా టైం పడుతుంది. సో అందులో పాపతో ఇలా ఆడుకుంటాను. పాప చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో, బంగారు తల్లి. అయినా సపోర్ట్ చేయదేమో అనుకున్నా. పాప బాగానే క్యూట్గా, సైలెంట్గా, కామ్గా, ఎంతో ఓపికగా ఉందో బేబీ. ఆ ఫుడ్ వచ్చేలోపు చిన్న రీల్స్, షార్ట్స్ అట్లా తీసుకుంటున్నాం మేము. నిజంగా పాపతో గడిపే క్షణాలు హౌ కెన్ ఐ టెల్, అసలు కాంటెల్, ఎందుకంటే అదంతా హై ఫీల్. అది ఆ స్టేజ్కి వస్తేనే కానీ అర్థం కాదు. పిల్లలతో ఎంత బాగుంటుంది లైఫ్. యాజ్ ఏ మదర్, మా హస్బెండ్ యాజ్ ఏ ఫాదర్ ఎంత బాగుంటుంది. అబ్బా మా చిన్ని తల్లి చూడండి నన్ను ఎంత ప్రేమ చేస్తున్నా. నేను తను పడుకోవడానికి జోగొడుతుంటే తను నన్ను జోగొడుతుంది. బుజ్జి తల్లి. చూస్తుండేలోపే మా ఫుడ్ ఆర్డర్ వచ్చింది, తినేసినాం. మరి ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది కదా, వీడియో లాగే ఎక్కువ అవుతుంది. సో అందుకని ఫుడ్ ఏం యాడ్ చేయలేదు వీడియో. ఇంకోసేపు అలా టైం స్పెండ్ చేసి పాపతో ఆడుకొని ఇదే ఇంకా కొన్ని కిడ్స్ టాయ్స్ కూడా చూసినాం. ఇప్పుడు ఫుడ్ అయిపోయింది కదా తినడం. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఏమైనా చిన్న చిన్న టాయ్స్ బేబీ ఆడుకోవడానికి ఏమైనా ర్యాటిల్స్ టైప్ ఉన్నాయేమో చూడాలి. ఇంతకీ
పాపకి ఏం డ్రెస్ తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ఇంకో మాట ఏంటంటే పాపది ఇన్స్టా పేజ్ ఉంది, క్యూట్ క్యాథరిన్ 42. సో అక్కడ కూడా మీరు పాపని ఫాలో అవుతూ పాప అప్డేట్స్ అన్నీ అక్కడ చూడొచ్చు. మా ఆయన చూడండి పాపతో షాపింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతలో నేను నెక్స్ట్ పైన కొత్త రెస్టారెంట్ పడిందని తెలిసింది 4th ఫ్లోర్లో. సో అప్పటికి ఓకే లేదు, బట్ వెళ్ళి అక్కడ చిన్న ఏదైనా స్టార్టర్స్ టైప్ చూద్దామని వెళ్ళినాం కానీ అక్కడ ఏం నచ్చలేదు. సో మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. అంతలోపు ఫుల్ వర్షం. అది మేము ఏం చేసామంటే వెళ్ళేప్పుడు వర్షం ఏం లేదు, సో నార్మల్గానే ఉంది వెదర్. వర్షం ఏం లేదు కదా అని చెప్పేసి నార్మల్గా వెళ్ళాం. ఇంకా పాప క్యాప్ కూడా తీసేసినాం. అంతలోపు మా షాపింగ్ అంతా అయిపోయి మేము తినేసి బయటకు వచ్చేలోపు చూడాలి ఫుల్ వర్షం. అసలు ఓకే, ఏదైతే మేము షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మేము మాత్రం ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం మా బాబుతో షాపింగ్. ఎంత బాగుందో ఫీలింగ్, చాలా బాగుంది. అసలు క్యూట్ అబ్బా. గర్ల్ బేబీ ఎందుకు ఉండాలని అనుకుంటారో ఇప్పుడే నాకు తెలుస్తుంది. పాప చూడండి ఏం షాపింగ్ ఏవో ఏందో మా మమ్మీ అన్నట్టుగా వెయిట్ చేస్తూనే ఉంది. ఎంతో ఓపికగా వెయిట్ చేస్తుందో చిన్న తల్లి, బంగారు తల్లి. అయినా పాప పెద్దగా వీడియో చూసి ఏంటి మమ్మీ నన్ను ఇంట్లో ఉండకుండా తిప్పుతూనే ఉన్నావా నీ పని నీ వీడియోస్ కోసం అని అంటదేమో. కానీ ఎనీవే ఈ డే అయితే సండే అయితే ప్రజెంట్ ఇట్లా బయటకు తిరుగుతూ అలా కాసేపు బయట టైం స్పెండ్ చేస్తూ పాపని కాసేపు గార్డెన్లో తిప్పుతూ ఇలా అయిపోయింది. సో కొన్ని ఫొటోస్ లాస్ట్ మేము ఏం ఫొటోస్ తీసుకున్నామని చెప్పేసి కొన్ని ఫొటోస్ అట్లా డిస్ప్లే చేస్తున్నాం. ఎందుకంటే వీడియోలో ఉంటే ఎప్పటికీ లైఫ్ టైం మెమరీ. సో దట్స్ ఐ యామ్ యాడింగ్ హియర్. చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, వీలైతే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి.